గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ సెకండ్ వీకం 29 క్లాస్లో ఏం చెప్పబోతున్నామండి అంటే ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్, వ్యాపారం నుంచి ఆదాయం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అనేటువంటిది. టుడే 2 ప్రాబ్లమ్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఇవాళ 2 ప్రాబ్లమ్స్ చెప్పినట్టయితే రేపు మరొక ప్రాబ్లం చేయించి నెక్స్ట్ మోడల్కి మనం వెళ్ళిపోదాం. ఇది ఎక్కువ ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ కాదు కాబట్టి దీని గురించి తక్కువ క్లాసుల్లోనే ముగించుకుందాం. ఓకేనండి. ముందుగా సమ్ రాసుకోండి. ఇది మీకు మనం చెప్పాను కదా, వైఎస్ కిరణమై టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సమ్. మీ దగ్గర టెక్స్ట్ పేపర్లో ఇది లేదు, అందువల్ల కొంచెం నెమ్మదిగా చెప్తాను, నోట్ చేసుకోండి. శ్రీ రవికి తెలుగు మీడియా రాసుకోండి. శ్రీ రవికి 2008-2009 శ్రీ రవికి 2008-2009 సంవత్సరానికి 2008-2009 సంవత్సరానికి వ్యాపార ఆదాయము లెక్కించండి. వ్యాపార ఆదాయము లెక్కించండి అని చెప్పి కింద ఒక లాభ నష్ట ఖాతాలతో ఖాతా గీయండి. వివరాలు మొత్తం ఒక 12 ఐటమ్స్ ఎన్నో పడతాయి, 15 పెద్దదిగా ఒక హాఫ్ పేజీ ఉండేలాగా పర్టికులర్స్ అమౌంట్ వివరాలు మొత్తం గీత. క్యాలిక్యులేట్ ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. క్యాలిక్యులేట్ రవి ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్. క్యాలిక్యులేట్ రవి income from business for the year 2008-9 particulars amount డెబిట్ మొత్తం, క్రెడిట్ మొత్తం. కాలమ్స్ మీకు తెలుసు కదా, ఇట్లా గీసుకోవాలి టీ ఆకారంగా. పర్టికులర్స్ అమౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. పర్టికులర్స్ అమౌంట్. ఒక హాఫ్ పేజీ పైగా ఉండేలాగా గీసుకోండి. బోత్ మీడియంస్ ఒకసారి చెప్పేస్తాను. తెలుగు మీడియంలో ఏమైనా రాసుకున్నారండి? రవికి 2008-2009 సంవత్సరానికి వ్యాపార ఆదాయం లెక్కించండి. అలా వచ్చేలా రాసుకొని ఎలా ముందు ఎలా రాసుకుని. ఇంగ్లీష్ మీడియం అయితే క్యాలిక్యులేట్ రవి ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఫర్ ది ఇయర్ 2008-9 పర్టికులర్స్ అమౌంట్ వివరాలు మొత్తము. ఫస్ట్ డెబిట్ సైడ్ చెప్తున్నాను. ట్రేడింగ్ అకౌంట్, అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ చెప్తున్నాను. డెబిట్ సైడ్ ఇటువైపు రాసుకోండి. 2 జీతాలు, వేతనాలు. సాలరీస్ అండ్ వేజెస్. జీతాలు, వేతనాలు. బోత్ మీడియంస్ రాసేసుకోండి. సాలరీస్ అండ్ వేజెస్ 12,000 డెబిట్లో. అద్దె రేట్లు పన్నులు ఒకటే పదం. అద్దె రేట్లు పన్నులు. రెంట్ రేట్స్ అండ్ ట్యాక్సెస్. అద్దె రేట్లు పన్నులు 3,200. వర్తకపు ఖర్చులు, ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్. 1,450. 1450. ప్రకటన ఖర్చులు, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. 950. 950. ఇంటి ఖర్చులు, హౌస్ ఎక్స్పెన్సెస్.
3500. 3500. డిస్కౌంట్ తెలుగు ఇంగ్లీష్లో కూడా డిస్కౌంట్ 1250. 1250 డెబిట్లో ఇచ్చారు కాబట్టి డిస్కౌంట్ అలౌడ్, ఇది ఇచ్చిన డిస్కౌంట్ 1250. తర్వాత తపాలా స్టేషనరీ, పోస్టేజ్ అండ్ స్టేషనరీ, తపాలా స్టేషనరీ 275. 275. తర్వాత అగ్ని బీమా ఫైర్ ఇన్సూరెన్స్ బ్రాకెట్లో గృహము హౌస్ అని రాస్తాం. గృహము హౌస్ 300. జీవిత బీమా ప్రీమియం ఎల్ఐసి, జీవిత బీమా ప్రీమియం ఎల్ఐసి ప్రీమియం, జీవిత బీమా ప్రీమియం ఎల్ఐసి ప్రీమియం 2000. విరాళాలు డొనేషన్స్ 1000 రూపాయలు. ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ 3300. మరమ్మతులు రిపైర్స్ బ్రాకెట్లో హౌస్ గృహాస్తి, మరమ్మతులు రిపైర్స్ బ్రాకెట్లో గృహాస్తి హౌస్ 500. ఆడిట్ ఫీజు 300. లాస్ ఆన్ స్టాక్ సరుకుపై నష్టం 2000. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మూలధనంపై వడ్డీ 200. 200. నెట్ ప్రాఫిట్ నికర లాభము 23775. 23775. క్రెడిట్ సైడ్ రెండో పక్క ఇటువైపు రాస్తాం. క్రెడిట్ సైడ్ బైలో రాస్తాం. బై స్థూల లాభము, బై గ్రాస్ ప్రాఫిట్ 48100. 48100. గృహాస్తి నుండి అద్దె రెంట్ ఫ్రమ్ హౌస్, గృహాస్తి నుండి అద్దె రెంట్ ఫ్రమ్ హౌస్ 5500. 5500. భారతీయ కంపెనీ నుండి డివిడెండ్లు డివిడెండ్స్ ఫ్రమ్ ఇండియన్ కంపెనీ భారతీయ కంపెనీ నుంచి డివిడెండ్. రెండు వైపులా టోటల్ 56,000. మరొకసారి చూసుకోండి, పైనుంచి ఐటమ్ చెప్తున్నాను, ఫిగర్స్ చూసుకోండి. జీతాలు వేతనాలు అంటే శాలరీస్ 12,000. అద్దె రేట్లు రెంట్ అండ్ ట్యాక్సెస్ 3200. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ వర్తకం ఖర్చులు 1450. అడ్వర్టైజ్మెంట్ 950. హౌస్ ఎక్స్పెన్సెస్ 3500. డిస్కౌంట్ 1250. పోస్టేజీ స్టేషనరీ 275. ఫైర్ ఇన్సూరెన్స్ అగ్ని బీమా 300 బ్రాకెట్లో హౌస్. ఎల్ఐసి జీవిత బీమా 2000. విరాళాలు డొనేషన్స్ 1000. ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ 3300. రిపైర్స్ బ్రాకెట్లో గృహాస్తి 500. ఆడిట్ ఫీజు 300. లాస్ ఆన్ స్టాక్ సరుకుపై నష్టం 2000.
ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మూలధనంపై వడ్డీ 200. నికర లాభం 23,775. క్రెడిట్ సైడ్ స్థూల లాభం 48,100. గృహస్థు నుంచి అద్దె ఇన్కమ్ ఫ్రమ్ రెంట్ 5,500. డివిడెండ్ ఫ్రమ్ ఇండియన్ కంపెనీ భారతీయ కంపెనీ నుంచి డివిడెంట్లు 2,400. రెండు వైపులా టోటల్స్ 56,000. నేను నాకు ఫార్మేట్ మీకు ఇచ్చాను. ఆ ఫార్మేట్ ప్రకారంగా లెక్క చేస్తే చాలా సులభంగా మీరు చేసేయచ్చు. ఏంటి ఆ ఫార్మేట్ అంటే, ఇప్పుడు ఇలా ఈ టేబుల్ ఇచ్చాడు కదా, దీంట్లో ఈ నెట్ ప్రాఫిట్స్ ఉండి 23,775 దాంతో స్టార్ట్ అవ్వాలి. 23,775తో స్టార్ట్ అయ్యి ఈ డెబిట్లో ఉన్నాయి చూసారా, ఇందులో మన పర్సనల్ ఖర్చులు ఏముంటాయి అవన్నీ యాడ్లో రాసేయాలి. అంటే వ్యాపారానికి సంబంధం లేని మన ఇంటికి సంబంధించిన ఖర్చులన్నీ యాడ్లో రాసేయాలి. వ్యాపార ఖర్చులు ఉంటే సరే శాలరీస్ రెంట్ అలాంటివి రాయకూడదు. పర్సనల్స్ అన్నీ రాసేయాలి. ఓకే, చాలా సింపుల్. పర్సనల్స్ అన్నీ రాసేయాలి. తర్వాత దాని నుంచి ఏం చేయాలండి అంటే, ఈ అంటే దీనికి సంబంధం లేని ఇతర ఇన్కమ్స్ ఉంటాయి సార్, ఆ వ్యాపారానికి సంబంధం లేని ఇన్కమ్స్, ఆ ఇన్కమ్స్ అన్నీ కూడా ఏం చేయాలండి అంటే తీసేసేయాలి. అవన్నీ కూడా తీసేసేయాలి. ఈ ఏర్పాట్లు, ఆదాయ పన్ను ఇవన్నీ కూడా కలిపేయాలి. మామూలు జనరల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రం వదిలేయాలి. శాలరీస్ రెంట్ ఇలాంటివి వదిలేయాలి. మిగతా స్పెషల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా కలిపేయాలి. ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడ ఉన్నట్లో పైనుంచి చదువుతున్నాను. చిన్న పెన్సిల్ తీసుకుని మీరు రాసిన దాని మీద టిక్ పెట్టుకోండి. ఏవైతే టిక్ పెట్టారో అవి మాత్రమే తీసుకుందాం. ఇక్కడ మీకు సింపుల్గా అర్థమైపోతుంది. శాలరీస్ వద్దు, రెంట్ వద్దు, ట్రేడ్ ఎక్స్పెన్సెస్ వద్దు, అడ్వర్టైజ్మెంట్ వద్దు. ఇక్కడ హౌస్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి చూసారా, ఇది 3,500 దాని మీద టిక్ పెట్టుకోండి, అది తీసుకోవాలి. డిస్కౌంట్ వద్దు, పోస్టేజ్ వద్దు. తర్వాత ఫైర్ ఇన్సూరెన్స్ తీసుకోండి, టిక్ పెట్టుకోండి. ఎల్ఐసి తీసుకోండి, డొనేషన్స్ తీసుకోండి, స్పెషల్ ఎక్స్పెన్సెస్ అన్నీ తీసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోండి, రిపేర్స్ తీసుకోండి, ఆడిట్ ఫీజు వద్దు, తర్వాత స్టాక్ వద్దు, ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ తీసుకోండి. అంతే. ఇటువైపు తీసుకోవాల్సిన ఐటమ్స్ ఇవి. ఇటువైపు చూడండి, నాన్ బిజినెస్ ఇన్కమ్స్ ఏమున్నాయి అంటే, హౌస్ ప్రాపర్టీ నుంచి 5,500 టిక్ పెట్టండి. డివిడెండ్స్ 2,400 టిక్ పెట్టండి. అవి వ్యాపారంలో రాలేదన్నమాట. అంటే ఇక్కడ మనకి రావాల్సింది మొత్తం నికర లాభం ఎంత అన్నది కాదు, మన వ్యాపారం మీద ఎంత లాభం వచ్చిందో చూసుకోవాలి. మన వ్యాపార ఖర్చుల్లో సొంత ఖర్చులు ఉంటే వాటన్నింటినీ కూడా యాడ్ చేసేయాలి, అంటే లాభానికి కలిపేయాలి. ఇతరత్ర ఇన్కమ్స్ ఏమైనా ఉంటే దాని నుంచి తీసేయాలి. అప్పుడు యాక్చువల్గా మన బిజినెస్లో ఎంత ప్రాఫిట్ వస్తుందో తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు టిక్ పెట్టుకున్నారు కాబట్టి ఇవి ఎలాంటి టేబుల్ తీసుకోండి, చెప్పేస్తాను, పెద్ద కష్టమే లేదు. పర్టికులర్స్ అమౌంట్ ఒక హాఫ్ పేజీ ఉండేలా గీసుకోండి. పర్టికులర్స్ అమౌంట్ వివరాలు మొత్తం ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ రవి ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అని పెట్టుకోవచ్చు కావాలంటే. రవిదే కదా ఇల్లు, రవి వ్యాపారం నుంచి ఆదాయం, రవి ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్. పర్టికులర్స్ అమౌంట్ హాఫ్ పేజీ ఉండేలా గీసుకొని ఇద్దరు కూడా బోత్ మీడియంస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఇద్దరు కూడా గీసుకోండి. ఫస్ట్ లాభ నష్టాల ఖాతా ప్రకారం లాభం, ప్రాఫిట్ యాజ్ పర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. లాభ నష్టాల ఖాతా ప్రకారం లాభం రాసేసుకోండి. సింపుల్గా ఉంది కదా, టేబుల్ తీసుకుని రాసేసుకోండి. చెప్తున్నాను, లాభ నష్టాల ఖాతా ప్రకారం లాభం అవుటర్ కాలం వేసుకోండి. 23,775. తర్వాత దాని కింద ప్లస్ అనుమతి లభించని ఖర్చులు, ఎక్స్పెన్సెస్ నాట్ యాక్సెప్టెడ్, అనుమతి లభించని ఖర్చులు. ఇది సైడ్ హెడ్డింగ్. ఎక్స్పెన్సెస్ నాట్ యాక్సెప్టెడ్, అనుమతి లభించని ఖర్చులు. ఇంటి ఖర్చులు అని 3,500 వేసుకోండి. ఇంటి ఖర్చులు 3,500. హౌస్ ఎక్స్పెన్సెస్ 3,500. అగ్ని బీమా ఫైర్ ఇన్సూరెన్స్ 300. జీవిత బీమా లైఫ్ ఇన్సూరెన్స్ 2,000. విరాళాలు డొనేషన్స్ 1,000. ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్
ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ 3,300. 3,300. రిపేర్స్ మరమ్మతులు బ్రాకెట్లో హౌస్ 500. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మూలధనంపై వడ్డీ 200. మొత్తం టోటల్ చేసి బయట 10,800. టోటల్ అమౌంట్ బీఆర్ఎస్ టేబుల్ లాగా ఈ టోటల్ మొత్తం బయట వేసి అప్పుడు ఇది కలిపేయండి. ఇది కలిపితే 34,575. 34,575. నెక్స్ట్ మైనస్ ఇతర శీర్షికల ఆదాయము ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. దాంట్లో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ గృహాస్తి ఆదాయం 5,500. డివిడెండ్ 2,400. బయటికి ఇది 7,900. ఇది ఇందులోంచి తీసేయండి. తీస్తే 26,675. ఇది వ్యాపారం నుండి లాభం ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ లేదా ప్రాఫిట్ ఫ్రమ్ బిజినెస్. వ్యాపారం నుండి లాభం ప్రాఫిట్ లేదా ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అని రాసుకోండి. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ 26,675. 26,570. ఇప్పుడు మనం చేసిన పనులలో సింపుల్గా ప్రాఫిట్ తీసుకున్నాం కానీ మన వ్యాపారానికి సంబంధం లేని ఖర్చులన్నీ కలిపాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హౌస్ ఉంది కదా ఇక్కడ, లేదా రిపేర్స్ ఉన్నాయనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 500 ఇచ్చాడు. ఒకవేళ అటు సమ్లో కనుక మనం 50% హౌస్ వ్యాపారానికి వాడుకుంటున్నాం, 50% పర్సనల్గా వాడుకుంటున్నాం అన్నాం అనుకోండి. అప్పుడు వ్యాపారానికి సంబంధం లేనిదంతా 50%ఏ కదా. అప్పుడు ఇది 250 తీసుకుంటాం అన్నమాట. అంటే ఆ ప్రిమిసెస్ కనుక మనం కొంత ఆఫీస్కి వాడుకుంటున్నట్టయితే ఆఫీస్ మొక్క వదిలేసి మిగిలింది తీసుకోవాలి. అలా ఏం ఆఫీస్కి వాడుకోకపోతే మొత్తం తీసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సమ్ ఆల్రెడీ చెప్తాను. ఈ సమ్ అయిపోయిందండి. నెక్స్ట్ సెకండ్ సమ్ రాసుకోండి. బోత్ మీడియమ్స్ సెకండ్ సమ్ రాసుకోండి. చెప్తున్నాను. శ్రీ రమేష్ 2007-2008 సంవత్సరానికి వ్యాపార ఆదాయం కనుక్కోండి. శ్రీ రమేష్ 2007-2008 సంవత్సరానికి వ్యాపార ఆదాయం కనుక్కోండి. క్యాలిక్యులేట్ రమేష్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్. for the year 2007-2008. ఇందాకలాగే టేబుల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేయండి. లాభ నష్టాల ఖాతా ఒక 60 పేజీ పైగా ఉండేటట్టు తీసుకోండి. పర్టికులర్స్ అమౌంట్ ఒక 60 పేజీకి మించి ఉండేలా తీసుకోండి. పర్టికులర్స్ అమౌంట్ వివరాలు మొత్తం 1 by 1 చెప్తున్నాను చూసుకోండి. వివరాలు మొత్తం తీసుకున్నారు. లాభ నష్ట ఖాతా డెబిట్ సైడ్ చెప్తున్నాను. ఇగో ఇలా దాంట్లో ఈ డెబిట్ సైడ్ మీకు చెప్తున్నాను. ఇగో ఈ డెబిట్ సైడ్ చెప్తున్నాను. ఓకే, టు జీతాలు టు సాలరీస్ 45,000 జీతాలు సాలరీస్
45,000. 45,000. ప్రకటన ఖర్చులు అడ్వర్టైజ్మెంట్ 8,000. 8,000. గృహస్థి మరమ్మతులు హౌస్ రిపేర్స్ 2,000. మున్సిపల్ పన్నులు మున్సిపల్ ట్యాక్సెస్ బ్రాకెట్లో గృహస్థి హౌస్ 3,000. గృహస్థి అగ్ని బీమా ఫైర్ ఇన్సూరెన్స్ ఫర్ హౌస్ 1,600. ఆఫీసు గిడ్డంగి అగ్ని బీమా ఆఫీస్ అండ్ గోడౌన్ ఫైర్ ఇన్సూరెన్స్ 2,000. ఆఫీస్ ఖర్చులు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 4,000. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 4,500. ఎల్ఐసి జీవిత బీమా 3,000. గృహస్థి తరుగుదల డిప్రిషియేషన్ ఆన్ హౌస్ ప్రాపర్టీ గృహస్థి తరుగుదల 6,000. తర్వాత వ్యాపార ఆస్తుల తరుగుదల బిజినెస్ అసెట్స్ డిప్రిషియేషన్ వ్యాపార ఆస్తుల తరుగుదల 13,400. బహుమతులపై పన్ను ట్యాక్స్ ఆన్ గిఫ్ట్స్ బహుమతులపై పన్ను 2,000. సంపద పన్ను వెల్త్ ట్యాక్స్ 4,000. ఆదాయపు పన్ను జరిమానా ఇన్కమ్ ట్యాక్స్ ఫైన్ 1,000. ₹1,000. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మూలధనంపై వడ్డీ అది సైడ్ హెడ్డింగ్ దాని కింద ఏ వ్యాపారానికి సంబంధించి రిలేటెడ్ టు బిజినెస్
వ్యాపారానికి సంబంధించి రిలేటెడ్ టు బిజినెస్ 3800. 3800. గృహ నిర్మాణానికి సంబంధించి రిలేటెడ్ టు హౌస్ కన్స్ట్రక్షన్ 5000. వాటాల్లో పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్. వాటాల్లో పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ షేర్స్ 2000. నెట్ ప్రాఫిట్ నికర లాభము 99,950. 99,950. క్రెడిట్ సైడ్ రెండో పక్క రాసుకోండి, ఇటువైపు రెండో పక్క రాసుకోండి. బై గ్రాస్ ప్రాఫిట్ బై స్థూల లాభం. గ్రాస్ ప్రాఫిట్ స్థూల లాభం 1,57,750. 1,57,750. తర్వాత గృహాస్తి నుండి అద్దె ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. గృహాస్తి నుంచి అద్దె ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ 36,000. విదేశీ కంపెనీ నుండి డివిడెండ్. డివిడెండ్ ఫ్రమ్ ఫారిన్ కంపెనీ. విదేశీ కంపెనీ నుంచి డివిడెండ్ ఫ్రమ్ ఫారిన్ కంపెనీ 12,500. టోటల్స్ రెండు వైపులా టోటల్స్ 2,06,250. 2,06,250. 2,06,250. దిగువన ఒక చిన్న 2 లైన్లు రాసుకోండి. కింద ఒక 2 లైన్. రమేష్కి ఒక గృహము కలదు. కింద రాసుకోండి. రమేష్కి ఒక గృహము కలదు. దానిలో 50% అద్దెకు ఇవ్వడం జరిగింది. దాంట్లో 50% అద్దెకు ఇవ్వడం జరిగింది. 25% సొంత నివాసం. 25% 25% వ్యాపారానికి ఉపయోగిస్తున్నాడు. 25% వ్యాపారానికి ఉపయోగిస్తున్నాడు. ఫుల్ స్టాప్. అంతే. రవి హ్యావింగ్ ఏ హౌస్. 50% of house. Ravi having a house. 50% of house given to rent. Full stop. 25% of house used for personal use, used for self-occupied. 25% of house self-occupied, and 25% of house used to business. అంతే. ఇప్పుడు ఇలా మనకి ఒక లాభ నష్టాల కథ ఇచ్చాడు. దీని నుంచి మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కట్టాలి. ఇదిగోండి సమ్ చూసుకోండి, అర్థమవుతుందిగా సమ్.
లాభ నష్టాల ఖాతా ఇచ్చాడు. ఇదిగోండి ఇక్కడ దాకా ఈ దిగువ పారా ఇచ్చాడు. ఇది పెద్దదిగా ఉంది కాబట్టి కొంచెం షార్ట్ కట్ చేసి మీకు చెప్పాను. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సమ్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మీకు సమ్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇటువంటి స్టేట్మెంట్ ఓపెన్ చేసుకోండి. ఆన్సర్ పర్టికులర్స్ అమౌంట్, వివరాలు మొత్తం ఒక అర పేజీ ఉండేలా తీసుకోండి. వివరాలు మొత్తం ఒక హాఫ్ పేజీ ఉండేలాగా తీసుకోండి. వివరాలు మొత్తం ఒక హాఫ్ పేజీ ఉండేలా తీసుకోండి. పర్టికులర్స్ అమౌంట్, ఇప్పుడు ఈ సమ్ము మీరు ఆన్సర్ చేసుకోండి. నేను టిక్ పెడుతున్నాను అని ఏమేమి పడతాయో టిక్ పెడతాను, ఆన్సర్ చేసుకోండి. ఒక మీకు డౌట్ వస్తే కనుక ఈ వీడియోని పాస్ చేసి ఈ ఒక్క ఐటెం చూసుకున్నాను. ఆన్సర్ కూడా ఇక్కడ చేశాను, కాకపోతే నేను చెప్పట్లేదు నోటితోటి. మీరు ట్రై చేయండి, డౌట్ వస్తే దీన్ని ఒకసారి చూసుకోండి. ఇలా ఆఫ్ చేసి చూసుకుంటే మీకు ఫిగర్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ముందుగా ఎలా అయ్యారో కూడా నేను చెప్తున్నాను, ఒకసారి చూడండి. ఇందులో పర్సనల్ ఖర్చులు అన్నీ కూడా యాడ్ పాయింట్లో రాసుకోవాలి. పర్సనల్ పాయింట్స్ అన్నీ కూడా యాడ్ పాయింట్లో రాసుకోవాలి. కానీ వాడు ఇచ్చిన దాంట్లో 3/4 రాసుకోవాలి. ఎందుకు 3/4 రాసుకోవాలండి అంటే, ఇప్పుడు ఈ హౌస్ మొత్తం ఇలా ఉంది, 4 పోర్షన్ హౌస్ ఉంది ఇలా. ఓకే, ఇది 50%, ఇది 25%, ఇది 25%. ఈ 50% అంట ఎవరికో అద్దెకి ఇచ్చాడట, ఈ 25% అంట తాను ఉంటున్నాడట, ఈ 25% వ్యాపారానికి వాడుతున్నాడంట. అంటే దాని అర్థం దీని రేషియో కడితే 2:1:1, లేదా ఇది 50%, ఇది 25%, ఇది 25%, ఎలాగైనా సరే. అంటే ఈ 50% వచ్చి తను అద్దెకిచ్చేసాడు, 25% ఉంటున్నాడు. అంటే ఇది కలిపితే 3/4 తనే వాడుకుంటున్నాడు, 1/4 మాత్రమే షాప్కి అద్దెకిచ్చాడు. అందువల్ల ఖర్చుల్లో 1/4 వ్యాపారానికి సంబంధించినవి, 3/4 పర్సనల్. అందువల్ల హౌస్కి రిలేటెడ్ ఏదైనప్పటికీ కూడా 3/4 మనం క్యాలిక్యులేట్ చేసుకుని తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? ముందు పడి టిక్కులు పెట్టుకోండి. ఉద్యోగ జీతాలు పడవు, ప్రకటన పడదు. హౌస్ మరమ్మతులు పెట్టుకోండి. హౌస్ మరమ్మతులు ఎంత ఇచ్చాడండి? 2000 ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్లో చూడండి, 2000లో 3/4 తీసుకున్నాం, 1500. అలాగే మున్సిపల్ పనులు టిక్ పెట్టుకోండి. మున్సిపల్ పనులు 3000 ఇచ్చాడు, 3000లోని 3/4 2250 తీసుకున్నాం. ఫైర్ ఇన్సూరెన్స్ 1600 ఇచ్చాడు, 1600లో 3/4 1200 తీసుకున్నాం. ఇది పర్సనల్ అనమాట. తర్వాత ఆఫీస్ అద్దె వదిలేండి, ఆఫీస్ ఖర్చులు వదిలేండి. తర్వాత LIC పాలసీ తీసుకోండి, 3000 టిక్ పెట్టుకోండి. గృహస్థ తరుగుదల ఇచ్చాడు, ఇక 3/4 తీసుకున్నాం. 6000 మీద 3/4 అంటే 4500. వ్యాపారస్తుల తరుగుదల వద్దు. తర్వాత బహుమతులపై పన్ను అని ఒక 3 ఐటమ్స్ కలిపి తీసుకున్నాం. బహుమతి మీద పన్ను ఒకటి, సంపద పన్ను ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైన్ ఒకటి. ఇదిగో 2000, 4000, 1000 అంటే చోటు సరిపోవట్లేదని ఈ 3 కలిపి ఏక అమౌంట్ 7000 వేసాను. అంటే 2000, 4000, 1000 ఈ 3 ఐటమ్స్ కలిపి ఒకటిగా వేసాను. మీరు విడిగా వేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్లో మీరు వ్యాపారానికి సంబంధించింది వదిలేయండి. గృహాస్తి ఇంటికి సంబంధించింది ఎంత ఇచ్చాడండి అంటే 5000 ఇచ్చాడు, అందులో 3/4 తీసుకున్నాం. అలాగే షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ ఒక 2000 వరకు తీసుకున్నాం. అంటే డెబిట్లో పడే ఐటమ్స్ అవి. క్రెడిట్లో ఏం పడతాయో మీకు తెలుసు. గృహస్థ నుంచి ఆదాయం 36,000 ఇచ్చాడు, అదొకటి. డివిడెండ్ వచ్చాడు, అదొకటి. 2 ఐటమ్స్ పడతాయి. ఇది ఇప్పుడు ఫస్ట్ ప్రాఫిట్ తీసుకోవాలి కాబట్టి నెట్ ప్రాఫిట్ 99,950 తీసుకున్నాను. 99,950 తీసుకుని ఈ యాడ్ పాయింట్స్ అన్నీ కలిపాను. 25,200 వచ్చింది. దీన్ని కలిపితే 1,25,150 వచ్చింది. అందులోకి మైనస్ ఐటమ్స్ 48,500. ఇది ఇందులో తీసేస్తే 76,650 వచ్చింది. ఇది ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్, ఇది వ్యాపారం నుంచి ఆదాయం. అర్థమైంది కదండి? మీరు చేసుకోండి జాగ్రత్తగా, మీకు అర్థమవుతుంది. కానీ ఒకవేళ డౌట్ వస్తే కనుక ఆన్సర్ కోసం దీన్ని చూడండి, చేయడం మీరు ఓన్గా చేసుకోండి. అన్ని ఖర్చులు 3/4, ఇంటికి సంబంధించిన ఖర్చులన్నీ కూడా 3/4 తీసుకోండి. డౌట్ ఏం లేదు కదా? అర్థమైంది కదండి? ఇది మనం వ్యాపారం నుంచి ఆదాయం కట్టేటువంటి విధానం. ఈరోజు 2 సమ్స్ కట్టాం, రేపు మరొక సమ్ కట్టి తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అనే దానికి వెళ్ళిపోదాం. అంటే దీని ఇంపార్టెన్స్ తక్కువ కాబట్టి సింపుల్గా తేల్చేస్తున్నాను. ఓకేనా? అర్థమైంది కదండి? నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.